పడాల సూర్యప్రసాద్ గారి జర్నీని తెలుసుకుందాం. ప్రసాద్ గారి ఫాదర్ ఒక టైలర్, వాళ్ళ అమ్మగారేమో ఒక బడ్డీ కొట్టు నడుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళకి బేసిక్ నీడ్స్‌కి ఖర్చు పెట్టడానికి గూడా అంత డబ్బులుండేవి కాదు. ప్రసాద్ గారు ఈస్ ఎ బ్రైట్ స్టూడెంట్. ఆయన 10థ్ అండ్ 12థ్ క్లాస్‌లో స్టేట్ ర్యాంక్స్ వచ్చినాయి. ఎంసెట్‌లో కూడా స్టేట్ ర్యాంక్ వచ్చింది. ఆయన కాలేజ్‌కి డబ్బులవుతాయా అని గూడా తెలీదు. అట్ థట్ మొమెంట్ ప్రసాద్ గారికి తెలిసింది ఓకే. చదువుకోవాలంటే గూడా డబ్బులు ఖర్చు పెట్టాలి అని. కాలేజ్‌కి డబ్బులు పెట్టేంత స్తోమత వాళ్ళకి లేదు. కాలేజ్‌కి కూడా. అలాంటి టైంలో ఆ ఊరి వాళ్ళంతా, ఊరిలో ఉన్న పెద్దోళ్ళంతా అనుకోని ప్రసాద్ గారి కోసం ఒక సినిమా బెనిఫిట్ షో ఏసి, ఆ బెనిఫిట్ షోకి వచ్చిన మనీని ప్రసాద్ గారి ఎడ్యుకేషన్‌కి ఇచ్చారు. కానీ ఆ ఒక్క బెనిఫిట్ షో వల్ల వచ్చిన డబ్బులతో సరిపోదు ఆబ్వియస్‌లీ. ప్రసాద్ గారు హి వెంట్ టు హిస్ ఫాదర్ అండ్ అడిగారు. నాన్న ఇలాగ నేను చదువుకోవాలనుకుంటున్నాను. ఈ కాలేజీలో నాకు మంచి కాలేజీల్లో వస్తున్నాయి సీట్స్ అని. ప్రసాద్ గారి నాన్నగారు కాలేజ్ అదంతా మన వల్ల కాదు. నేను నీకు చెప్తున్నాను. నేను నిన్ను బెస్ట్ టైలర్ ఇన్ ద సిటీ చేస్తాను. ఈ టౌన్‌లో ఉన్న బెస్ట్ టైలర్ చేస్తాను. అది ప్రసాద్ గారి ఫాదర్ ఇచ్చిన హామీ ప్రసాద్ గారికి. ఈ హోల్ డిస్కషన్‌తో ప్రసాద్ గారి మైండ్‌లో ఇంకా దట్ హాస్ రూటెడ్ వెరీ డీప్‌లీ. చదువుకోవడానికి కావాల్సింది ఒక ఇంటెలిజెంట్ స్టూడెంట్. లేకపోతే బాగా చదవగలిగే స్టూడెంటే గాని వై మనీ? మనీ అనేది అసలు చదువుకి ఎందుకు ఆటంకం కలిగిస్తుంది అనేది ఆయన మైండ్‌లో బాగా ఇట్ హాస్ డీప్‌లీ ఇంజెక్టెడ్ ఇంటూ హిస్ మైండ్. ఇంకా ప్రసాద్ గారు అదే డిప్రెషన్‌లో నేను ఇక నెక్స్ట్ బెస్ట్ టైలర్ ఇన్ ద సిటీ టౌన్ చేస్తారు మా నాన్నగారు నన్ను అని అదే డిప్రెషన్‌లో ఉన్నారు. ఆ టైంలో లక్కీగా హి గాట్ ఎ స్కాలర్‌షిప్. బ్రెడ్ సొసైటీ నార్త్ సౌత్ ఫౌండేషన్ నుంచి స్కాలర్‌షిప్ వచ్చి ఆయన ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారు. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత ఐఐటీ ఖరగ్పూర్‌లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. తర్వాత జాబ్ వచ్చింది. తర్వాత ఈ జాబ్‌లో యూఎస్ కూడా వెళ్ళిపోయారు వితిన్ అన్ ఇయర్ ఆర్ సో. యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత ఆయన మైండ్‌లో వచ్చింది అని చెప్పలేము. ఎవ్రీథింగ్ లైక్ పోకింగ్ అప్ ఇన్ హిస్ మైండ్. ఎవరో నాకు హెల్ప్ చేస్తే నేను చదువుకున్నాను అనే ఆలోచన ఆయన మైండ్‌లో తడుతూనే ఉంది. దిస్ ఈస్ సమ్‌వేర్ ఇన్ 1990స్‌లో 1997 ఆర్ సమ్‌వేర్ ఆయన యూఎస్ వెళ్లారు జాబ్ వచ్చి అలాగా. తర్వాత ఇమ్మీడియేట్‌లీ ఎర్లీ 2000స్‌లో హి కేమ్ టు హిస్ హోమ్ టౌన్ అండ్ స్టార్టెడ్ ఎ ట్రస్ట్. పడాల చారిటబుల్ ట్రస్ట్ పిసిటి అనే ట్రస్ట్ స్థాపించి హీ యూజ్ టు ఐడెంటిఫై స్టూడెంట్స్ ఎవరి దగ్గర అయితే డబ్బులు లేవో ప్లస్ ఎవరైతే బాగా చదువుతారో. ఇట్ షుడ్ బి రివర్స్ యాక్చువల్లీ. ఎవరైతే బాగా చదువుతారో అండ్ చదువుకి డబ్బులు లేవో అలాంటి స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసి ఈ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్స్ ఇచ్చేవాళ్ళు. ఇలా ఎర్లీ 2000s నుంచి ఎవ్రీ ఇయర్ ప్రసాద్ గారు అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి వన్ మంత్ లో ఇవన్నీ ఐడెంటిఫై చేసి స్కాలర్షిప్స్ ఇచ్చి మళ్ళీ వెళ్ళేవాళ్ళు. చేస్తున్న కొద్దీ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అమెరికా నుంచి ఎక్కువ ఫండ్స్ వస్తూ ఉండే. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఓకే నేను కూడా డొనేట్ చేస్తాను ఇలా చేస్తూ ఉండేవాళ్ళు. లేటర్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ హీ కేమ్ బ్యాక్ టు ఇండియాకి పూర్తిగా వచ్చేసి ఇలా స్కాలర్షిప్ ఇవ్వడమే కాదు నేను ఇంకా ఎక్కువ హెల్ప్ చేయాలి. ఐ షుడ్ గివ్ బ్యాక్ టు మై కంట్రీ అండ్ మై విలేజ్ అని చెప్పి 2012 ఆయన పూర్తిగా అమెరికా నుంచి ఇండియా వచ్చేసారు. ప్రసాద్ గారు 2012లో పూర్తిగా వచ్చేసిన తర్వాత హీస్ టోటల్లీ ఇంటూ ట్రస్ట్ యాక్టివిటీస్ ఫుల్ టైం దాంట్లో ఉండేసరికి చాలా మంది స్టూడెంట్స్ ని ఎలక్ట్ చేసుకుంటాము అండ్ వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వటము అండ్ వేరియస్ డిఫరెంట్ యాక్టివిటీస్ ని వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు స్కూల్లో. అండ్ అల్యూమినీ ఆఫ్ దీస్ స్కూల్స్ ఆర్ పేయింగ్ ఇట్ ఫార్వర్డ్ అగైన్ ట్రస్ట్ కి. సో దిస్ సర్కిల్ ఇస్ గోయింగ్ ఆన్. హట్కే స్టోరీ మనస్ఫూర్తిగా ప్రసాద్ గారు చేసే యాక్టివిటీస్ ని అప్రిషియేట్ చేస్తుంది. మనకి ప్రసాద్ గారి లాగా ఎంతో మంది ఇంకా కావాలి అండ్ వీ షుడ్ గివ్ బ్యాక్ టు ద సొసైటీ. హ్యాట్స్ ఆఫ్ ప్రసాద్ గారు.